పెందుర్తి రైతు బజార్ ఆవరణలో చిరు వ్యాపారుల కడుపు కొడుతూ జీవీఎంసీ చేపట్టిన తోపుడు బండ్లు వడ్డీలు తొలగింపుని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రజా సంఘాలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఇందిరా, చిన్నారులతో పాటుగా బాధిత చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వడ్డీలు, తోపుడు బండ్లను తొలగించడం దుర్మార్గమన్నారు. కూటమిని నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన చేత కాకపోతే గద్దె దిగిపోవాలన్నారు. 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అబద్ధాల చంద్రబాబు ముందు నుండి పేదలు, అట్టడుగు కులాల వారంటే చిన్న చూపేనని అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వడ్డీలు తొలగింపులు ఆపకపోతే ప్రజా సంఘాలు వారికి అండగా పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఎక్కడి వారిని అక్కడే వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోడు వల్లమే బతుకుతామండి. కానీ ప్రభుత్వం ద్వారా ఈ జీవీఎంసీ చేసే వైఖరి మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వకుండా మా మీద దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి బళ్ళు తీయించేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అడిగినందుకు కొడుతున్నారు, తోసేస్తున్నారు, నెట్టేస్తున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ జీవీఎంసీ వాళ్ళు. కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు. మేము ఫైనాన్సులు చేసుకొని అప్పులు చేసుకొని నిన్న నేను 30,000 రూపాయలు సరుకు తెచ్చుకొని నన్ను షాప్ పెట్టనివ్వకుండా లాగేసి ఇచ్చేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఇలాగ నేను ఒక్కదాన్నే కాదండి, ఇలాగ కొన్ని వేల మంది ఫుట్పాత్ల మీద కానీ రోడ్ల మీద కానీ బతుకుతున్నారు. కొన్ని అడ్డం లేకుండా ఫుట్పాత్లు వెనకమాలకి జరిపించి బతికించమన్నా అది ఒక లెక్కగా ఉంటది. కనీసం ఫుట్పాత్ మీద కాదు కదా, వెనకమాలు కూడా పెట్టుకొని ఇవ్వకుండా చాలా క్రూరత్వంగా జీవీఎంసీ నడుచుకుంటుందండి. మేము కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసి గెలిపించినందుకు ఆ కూటమి ప్రభుత్వం మాకేం చేస్తుందండి? మాకు ఇచ్చిన హామీలు చేయలేదు, మాకు ఇచ్చిన ఏది కూడా మాకు సవ్యంగా మాకు సక్రమంగా జరిపించలేదు. మా వీధి విక్రయదారులకి రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్క పళ్ళ బండికి కానీ, కూరగాయల బండి కానీ, పకోడీ బండి కానీ, ఏ బండి అయినా రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరికి మాకు కోర్టు మాకు ఒక సెక్షన్ కింద మాకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ మాకు ఇవ్వకుండా జీవీఎంసీ మాకు ఇవ్వాల్సిన రూల్స్ కానీ, మాకు ఇవ్వాల్సిన హామీలు కానీ, మాకు ఇవ్వాల్సిన రక్షణ జీవీఎంసీ ఇవ్వకుండా ఆశీలు కట్టించుకున్నారు, ఎంకరేజ్మెంట్ ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, పన్నులు కట్టించుకుంటున్నారు. కానీ ఇలాంటి సమయంలో మా బళ్ళు తీసేసి మా పొట్ల మీద కొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము రైతు బజార్ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది. రైతు బజార్ దగ్గర పెట్టిన కాడి నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. గత 50 మంది ఇక్కడ నివసిస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్లకుండా చిన్న వ్యాపారాలు చేసుకొని మేము బ్రతుకుతున్నాం. మేము ఫైనాన్షియల్ కట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఏ ఉద్యోగం మాకు లేకపోయినా కష్టమైన సుఖమైన ఈ వ్యాపారం మీద పోతున్నాం. అది ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం అండి. 20 ఏళ్ళు బట్టి నన్ను ఎవరు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజు జీవీఎంసీ వాళ్ళు వచ్చి సన్నగా టైం అవ్వకుండా, మాకు గంట టైం అవ్వకుండా 2 గంటలు మేము ఏంటన్నా 3 రోజులు టైం ఇవ్వమన్నా. 3 రోజులు టైం ఇవ్వండి, మాకు ఎక్కడైనా ఆధారం చూపించండి, చూపించిన తర్వాత మీరు తీసుకోండి, మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం, కానీ మాకు ఆధారం చూపించండి అని మేము అడుగుతున్నాం. దయచేసి వాళ్ళు ఏమన్నారు, ఫుట్పాత్ ఖాళీ చేయమని చెప్పారు. విశాఖపట్నం అంతా టీవీలో చాలా చూస్తున్నాం, ఫుట్పాత్లే ఖాళీ చేస్తున్నారు. కానీ వెనకాలని మాకు చెప్పలేదు, ఏ జియో అధికారి కానీ ఎవరు మాకు చెప్పలేదు. నేను వెళ్ళి తెల్లవారు అందరూ చెప్పాను ఫుట్పాత్ ఖాళీ చేయమని. ఈ రోజు సన్నగా వచ్చి 20 మంది అధికారులు వచ్చి మొత్తం తీసేయమంటే గోడ వరకు తీసేయమని. ఎక్కడ కదా అంజని చెప్పండి, ఎక్కడ అని చెప్పండి, మీరు ఎలా కొత్త చెప్పండి ఒకసారి. మొన్న అత్తమాన మాకు ఇబ్బంది పెడితే మాకు ఎలా మా పరిస్థితి ఏంటి, అసలు మేము ఎలా బతకాలన్నది మొన్న ధర్నా చేసాము, అన్ని చేసాము. అయినా మాకు ఇబ్బంది పెడేస్తున్నారు. మాకు ప్లేసులు చూపించి మా షాప్ మాకు వెళ్ళిపోమని చెప్పండి. ఇన్ని సంవత్సరాలు బట్టి మేము నివాసం ఉన్నాం కదా. మేము ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? మాకు ఇల్లు లేదు, వాకిలు లేవు, ఏమీ లేవు. ఎలా బతకాలి? మేము ప్రజల కోసం పనిచేస్తాము, పేద ప్రజలకే మేము ఉన్నాము, పేదల కోసమే ఉద్ధరించడానికి వచ్చేమనే ఈ ప్రభుత్వాలు ఈ రోజు పేదలందరినీ నరి రోడ్డు పాలు చేశారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఇది రాజరికమా, రాజపాలన? పేదల కోసం వచ్చిన పాలన లాగలేదు, పేదలు నడ్డిబీడి చేరాగా ఈ ప్రభుత్వ వైఖరి ఉంది. చాలా దుర్మార్గమైన వైఖరి. సుప్రీంకోర్టు ఏమని జారీ చేసింది, మీరు మాకు నోటీస్ పంపించండి. ఈ రాజ్యాధికారాలుగా ఏలుతున్న ఈ ఎంపీలు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ కార్పొరేటర్లు అందరూ ఎక్కడికి పోయారు? గూటికి ఓట్ల కోసం, ఓటు హక్కులకు మీరు వేయండి, మేము మీకోసం ఉద్ధరించడానికి వస్తున్నామని ఈ అధికారులు, ఈ నాయకులు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఏ హోటల్లో ఉన్నారు? ఏ తాజ్ హోటల్లో పార్టీలు చేసుకుంటున్నారు? ఈ రోజు పేదల అర్థనాదారులు మీరు ఎవరికి వినిపించలేదా? ఈ రోజు నువ్వు దౌర్జన్యం చేస్తావంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది? నిద్రపోతుందా ఈ ప్రభుత్వం? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే రోజు వచ్చింది. అధికారులకి ప్రశ్న తిరగబాటు చేసే అధికారం వచ్చింది. పేదలు కడుపు కడితే ఈ కళ్ళు మూసుకొని ఈ పేదలు ఎవరు ఊరుకోరు. ఈ ఆకలి మంటలు జ్వాలలుగా మార్గం ఉంది. ఎక్కడ ఉండేవి అక్కడే మళ్ళా పునర్నిర్మాణం చేయాలి. వాళ్ళు బ్రతుకులు కొడితే వాళ్ళు వెనువెంట
విప్లవ సంఘాలు, వాళ్ళకి సహకరించే ప్రజా సంఘాలు అందరూ ఉన్నారని ఈ ప్రభుత్వం గుర్తించి తీసిన చోటే మళ్ళీ వాళ్ళకి జీవనోపాధి కలిగించాలి. మీకు దమ్ము సత్తా నిజంగా మీరు సుపరిపాలన అయితే బడాబడావన్నీ తీయండి. బ్యాంకులు రెండు రోడ్డు మీదే ఉన్నాయి, బ్యాంకులు ఫుట్పాత్ మీదే ఉంటాయి. ఏ అధికారంతో బ్యాంకులు ఇవి ఇచ్చారు? విశాల మాటలని పెద్ద పెద్ద మాటలోనే దానికి ఏ అధికారంతో మీరు నిలబడుతున్నారు అంటే బడా కార్పొరేట్లకైనా జీవనోపాధులు, పేదలకు ఉపాధి లేవా? మీరు గుర్తించి గమనించి పేదల హక్కులను కాల రాస్తే ఊరుకునేది లేదని మేము ప్రజా సంఘాలుగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాము.